మరి ఆ పాప తన హృదయంలో ఎంతో వేదనించింది. తను అంటుంది, నేను మాత్రం సిద్ధంగా ఉన్నాను. తన రక్షణ పొందలేదు, తన బాప్తిజం తీసుకోలేదు, రక్షణ పొందలేదు. కేవలం దేవుని మాత్రమే నమ్మింది. అక్కడ నా ప్రభువు నన్ను కాపాడతాడు, నా యేసయ్య నన్ను హత్తుకుంటాడు, ఎలాగైనా సరే ఏ క్షణమైనా సరే నన్ను హత్తుకుంటాడు అని అంటూ ఈ చివరి మాట పలుకుతుంది తన తల్లిదండ్రులతో. ఏమని అంటుంది? నా ఆత్మను ఆయన చేతికి అప్పచెప్తున్నాను, నా ఆత్మను ఆయన చేతికి అప్పచెప్తున్నాను. ఈ లోకంలో జన్మించినటువంటి తల్లిదండ్రులు కాకుండా తను తల్లి గర్భంలో ఏర్పాటు చేసిన తండ్రితో తను మాట్లాడుతున్నట్టుగా ఆ యొక్క మాటలు ఆ బిడ్డ చెబుతూ తన తుది శ్వాస విడిచినట్టుగా నేను చదివాను. కాబట్టి ప్రేమైన వాళ్ళగా ఒకటి గమనించాలి. ఏంటి అంటే, తండ్రి తన ఆత్మను అప్పచెప్పాడు. తన తండ్రితో చేసినటువంటి ఒక నిష్కపటమైనటువంటి ప్రేమను ఆయన అక్కడ వెల్లడిపరిచాడు. కాబట్టి ఈ ప్రేమను నువ్వు నేను కనుగొనగలుగుతున్నామా? ఎంతమంది ఏ స్థితిలో ఉన్నామో తెలియదు, రక్షణలో ఉన్నామో లేదో తెలియదు, ఏ దారిలో వెళ్తున్నామో తెలియదు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియదు. కాబట్టి ఈ విషయాలు మీరందరూ దయచేసి గమనించాలని నేను కోరుతున్నాను. అందరూ గమనిస్తున్నట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. మహోన్నతుడ, కృప కలిగిన యేసయ్య, నాకు ఇచ్చిన ఈ కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు తండ్రి, మాటలు పలుకుటకిచ్చిన గొప్ప ధన్యతగా నిలుస్తున్నా. అంటే నువ్వు ఈ సమయాల్లో నీ చేతి మరి నీ తండ్రికి నీ ఆత్మను అప్పచెప్పుతున్నావు ప్రభావ. నీ శిలువ మరణం ద్వారా గొప్ప సందేశాన్ని ప్రచురిస్తున్నావు. ఈ గొప్ప మాటలను పలుకుటకిచ్చిన యోగ్యతను తండ్రికి మరొకసారి మనం ఆశ్రయించేస్తూ అతి పరిశుద్ధంగా ప్రార్థించి నేను తండ్రి.